ఒక పెద్ద నది ఒడ్డున పచ్చని చెట్ల మధ్యలో ఒక బలమైన మొసలి ఉండేది. అది ప్రతిరోజూ నదిలో ఈదుతూ చేపలను పట్టుకుని తినేది. ఆ నదిలో చిన్న చిన్న జంతువులు కూడా నీళ్లు తాగడానికి వస్తుండేవి. మొసలి వాటిని చూసి ఎప్పుడూ వేటాడాలని అనుకునేది. ఒకరోజు నది దగ్గర ఒక కోతి ఆడుకుంటూ వచ్చింది. ఆ కోతి చెట్టు మీద ఎక్కి, కింద నీటిలో ఉన్న మొసలిని చూసి నవ్వుతూ, "నువ్వు నన్ను పట్టుకోలేవు" అని ఆట పట్టించింది. మొసలికి కోపం వచ్చి, "ఒక రోజు నిన్ను పట్టుకుని తింటాను" అని మనసులో అనుకుంది. కొన్ని రోజులు గడిచాక, మొసలి కోతితో స్నేహం చేయాలని నటించింది. కోతికి, "నాకు నీతో స్నేహం కావాలి, నువ్వు నాకు పండ్లు ఇస్తావా?" అని అడిగింది. కోతి అమాయకంగా ప్రతిరోజు చెట్టు మీద పండ్లు తీసి మొసలికి ఇస్తూ ఉండేది. మొసలి మాత్రం వేరే ఆలోచనలో ఉంది. ఒకరోజు మొసలి తన భార్యతో మాట్లాడింది. "ఆ కోతి గుండె చాలా రుచిగా ఉంటుందని విన్నాను. దాన్ని మనం తినేద్దాం" అని చెప్పింది. కోతి మొసలిపై నమ్మకం పెట్టుకుని, దాని వెన్నుపైన ఎక్కి నది దాటసాగింది. నది మధ్యలోకి వచ్చాక మొసలి కోతిని మోసం చేయాలని ప్లాన్ చెప్పేసింది. "నిన్ను తినాలి, నా భార్య నీ గుండె కావాలి" అని చెప్పింది.